ఈ దినపు దేవుని యొక్క మాట లేవియాకాండము 10వ అధ్యాయము 10వ వచనము. అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుట. దేవుడు పాపులలో నుండి తన ప్రజలైనటువంటి వారిని వేరుపరిచి వారిని ప్రత్యేకపరిచి పరిశుద్ధమైన జీవితం ఇవ్వాలని దేవుడు ఆశించేటటువంటి వాడు ఉన్నాడు. లేఖనాల్లో వ్రాయబడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు మేకలను గొర్రెలను వేరుపరుస్తానని, అదే రీతిగా ఆశీర్వదింపబడినటువంటి వారులారా మీ కొరకు తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడని లేఖనాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ప్రత్యేకింపబడి అనగా వేరు చేయబడి మన కొరకు దేవుడు నిర్దేశించిన ఆశీర్వాదానికి, ఆయన సిద్ధపరిచిన రాజ్యానికి మన వారసులం కావాలని ఆయన ఆశించేటటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం మన